జస్టిస్ యశ్వంత్ వర్మ గుర్తున్నాడుగా. అవినీతికి పాల్పడ్డారని విమర్శలు, ఇంట్లో నగదు కాల్పోయిన ఘటనతో ఫేమస్ అయిన యశ్వంత్ వర్మ మెడపై అభిశంసన కత్తి వేలాడుతుంది. ఈ వర్షాకాల సమావేశాల్లోనే ఇంపీచ్మెంట్ బిల్లు పెట్టేందుకు కేంద్రం కసరత్తు చేస్తుంది. 100 మంది ఎంపీలు సైన్ చేస్తే అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టడం ఖాయం. జస్టిస్ యశ్వంత్ వర్మ అభిశంసనకు అంతా సిద్ధమైంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లోనే ఇంపీచ్మెంట్ బిల్లు పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే అన్ని పార్టీల నుంచి సంతకాల సేకరణ ప్రక్రియ మొదలుపెట్టింది ప్రభుత్వం. ఇప్పటికే బీజేపీ, ఎన్డీఏ ఎంపీలు సంతకాలు చేశారు. ప్రతిపక్షాలు కూడా మద్దతిస్తామని తెలిపాయి. ఒక జడ్జిపై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టాలంటే కనీసం 100 మంది లోక్సభ ఎంపీల సంతకాలు అవసరం. అందరి మద్దతుతో అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టాలని కేంద్రం ప్రయత్నిస్తోంది. అభిశంసన తీర్మానానికి ఏకగ్రీవంగా ఆమోదముద్ర పడేందుకు వీలుగా అన్ని ప్రధాన పార్టీల నేతలతో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు సమావేశం కానున్నారు. 2021 అక్టోబర్ నుంచి ఈ ఏడాది ఏప్రిల్ వరకు ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు జస్టిస్ యశ్వంత్ వర్మ. అయితే ఢిల్లీలోని ఆయన అధికారిక నివాసంలో గత మార్చిలో అగ్ని ప్రమాదం జరిగింది. ఆ సమయంలో పెద్ద మొత్తంలో డబ్బు దగ్ధమైంది. దీంతో వర్మ అవినీతికి పాల్పడ్డారని విమర్శలు వచ్చాయి. ఆ డబ్బు తనది కాదని వర్మ వాదించారు. తర్వాత ఆయన్ని అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేసింది సుప్రీంకోర్టు. అలాగే డబ్బు దగ్ధం అంశంపై అంతర్గత కమిటీ విచారణ జరిపింది. వర్మ అవినీతికి పాల్పడినట్లు నిర్ధారించింది. దీంతో ఆయన్ను పదవి నుంచి తప్పుకోవాల్సిందిగా సుప్రీంకోర్టు సూచించింది. కానీ వర్మ దానికి నిరాకరించారు. ఆయన మాట వినకపోవడంతో కమిటీ నివేదికను రాష్ట్రపతికి పంపారు అప్పటి సీజేఐ సంజీవ్ ఖన్నా. అంతేకాదు, జస్టిస్ వర్మ అభిశంసనకు సిఫారసు చేశారు. ఈ అంశాన్ని పరిశీలించిన కేంద్రం వర్షాకాల సమావేశాల్లో అభిశంసన తీర్మానాన్ని పెట్టేందుకు సిద్ధమవుతోంది.